హలో గురు నమస్తే, నేను మీ అభిరామార్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అ బ్రాండ్ న్యూ వీడియో. ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. రీసెంట్గా మనం దుబాయ్ వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసిందే. దుబాయ్ వెళ్ళి అక్కడ వ్లాగ్స్ కూడా చేస్తాము. అయితే మనం ఒక ట్రిప్కి లేకపోతే ఒక విజిట్ వీసా మీద మనం వేరే కంట్రీ వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ దగ్గర ఏం చెక్ చేస్తారు, మనం కంపల్సరీగా క్యారీ చేయాల్సిన థింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ మిస్టేక్స్ వల్ల చాలామందిని ఎయిర్పోర్ట్లో ఆపేయడం జరిగింది. నేను నా కలర్ చూసాను కాబట్టి ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుతాం. సో నార్మల్గా విజిట్ వీసా మీద వేరే కంట్రీ వెళ్ళడానికి ప్రిపేర్ అయిన తర్వాత వీసా అప్లై చేసి వీసా వచ్చిన తర్వాత వీసా పాస్పోర్ట్ అండ్ టికెట్ తీసుకుని ఎయిర్పోర్ట్కి చాలామంది వచ్చారు. ఆల్మోస్ట్ 3 to 4 మెంబర్స్ వచ్చారనమాట. అయితే మనం విజిట్ మీద వేరే కంట్రీ వెళ్తున్నప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర మన దగ్గర ఉండాల్సిన ఖచ్చితంగా ఉండాల్సిన థింగ్స్ ఏంటంటే పాస్పోర్ట్, టికెట్, వీసాతో పాటు రిటర్న్ టికెట్ అండ్ అలాగే మన దగ్గర అక్కడ హోటల్ రూమ్ బుక్ చేసుకున్నట్టు ప్రూఫ్. వీటితో పాటు మనం కంపల్సరీగా మన అకౌంట్లో 60,000 to 70,000 మెయింటైన్ చేయాలన్నమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత నాతో పాటు ఒక 4 మెంబర్స్ టూర్ మీద విజిట్ వీసా మీద వచ్చారనమాట. అయితే ఇమిగ్రేషన్ దగ్గర వాళ్ళని అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళని అడగడం ఏం అడిగారంటే టికెట్, పాస్పోర్ట్, వీసాతో పాటు రిటర్న్ టికెట్ చూపించండి. మీ దగ్గర ఉన్న మీరు అక్కడ ఎన్ని రోజులు స్టే ఉంటారో అన్ని రోజులు స్టేకి హోటల్ రూమ్ బుక్ చేసినట్టు ప్రూఫ్ చూపించండి, అకౌంట్ డీటెయిల్స్ కూడా చూపించండి అని వాళ్ళని అడిగారు. ఈ 3లో ఏం లేకపోయినా వాళ్ళని చాలాసేపు పక్కన పెట్టేసి వాళ్ళతో మాట్లాడడానికి చాలా డిస్కషన్ పెట్టారనమాట. ఇంతకుముందు విజిట్ వీసా మీద వేరే కంట్రీ వెళ్తున్నప్పుడు వీసా, పాస్పోర్ట్తో పాటు టికెట్ అండ్ రిటర్న్ టికెట్ ఉంటే సరిపోయేది. కానీ ఈసారి అలా కాదు, చాలా స్ట్రిక్ట్ చేస్తారు. ఎందుకంటే రిటర్న్ టికెట్ వచ్చినప్పుడు అది డూప్లికేట్ వేసుకుని అక్కడికి వెళ్ళి వర్క్స్ మీద ఉండిపోతున్నారని చెప్పి ఎంత స్ట్రిక్ట్ చేశారంటే మనం అక్కడికి వెళ్తున్నప్పుడు టికెట్, రిటర్న్ టికెట్తో పాటు మన హోటల్ రూమ్ బుక్ చేసుకున్నట్టు ప్రూఫ్ అండ్ అలాగే అకౌంట్లో 60,000 to 70,000 అమౌంట్ కంపల్సరీ వాళ్ళకి చూపించాలి. అండ్ దట్టు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అక్కడ రూమ్ బుక్ చేసుకున్న తర్వాత దాని పేమెంట్ రిసిప్ట్ కూడా చూపించమని అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడికి వీసా మీద వెళ్ళిపోయి అక్కడ వర్క్స్ కోసం ఉండిపోయి వర్క్ ఎత్తుకుని అక్కడ ఉండిపోతున్నారని చెప్పి గవర్నమెంట్ మనకి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందనమాట. ఈ వీడియో అంటే ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ దగ్గర ఏమేమి చెక్ చేస్తున్నారని వీడియో ఇప్పుడు నేను చేయడానికి రీజన్ ఏంటంటే ప్రజెంట్ అందరం ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టపడుతున్నాం. వేరే కంట్రీకి వెళ్ళడానికి కానీ వేరే స్టేట్కి వెళ్ళడానికి కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వేరే కంట్రీ వెళ్ళాలని మనకి చాలా ఇంట్రెస్ట్. కాబట్టి మనం అంతా ట్రై చేసి అన్ని ప్రయత్నాలు చేసి ఫైనల్గా వీసా అండ్ పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోతే అది చాలా బాధాకరంగా ఉంటుంది. సో కాబట్టి నాకు తెలిసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్తారో చెప్పరో నాకు తెలీదు. నేను అక్కడ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. కంపల్సరీ మీరు కానీ విజిట్ వీసా మీద వేరే కంట్రీ వెళ్ళాలని ఫిక్స్ అయితే నేను చెప్పిన ఈ థింగ్స్ మాత్రం కంపల్సరీ మీరు మెయింటైన్ చేస్తే మిమ్మల్ని ఇంక ఇమిగ్రేషన్ దగ్గర అప్పుడు మీరు సక్సెస్ఫుల్గా ఫ్లైట్ ఎక్కుతారు. మీరు కానీ విజిట్కి దుబాయ్ వెళ్ళాలని ఫిక్స్ అయితే అక్కడ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, అకామిడేషన్కి ఎంత అవుతుంది, అండ్ ఏదన్నా దేనికన్నా విజిట్ చేయాలంటే దానికి ఛార్జెస్ ఎంత అవుతాయి అనేది నేను ఇంకో వీడియో చేసి పెడతాను. యాక్చువల్లీ మనం దుబాయ్ వెళ్ళాం కానీ మనం చాలా ఎక్స్ప్లోర్ చేయలేదు. లైక్ బుర్జ్ ఖలీఫా కానీ, డెజర్ట్ సఫారీ కానీ, దుబాయ్ మ్యూజియం కానీ ఇలాంటివి ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు. అవి వీడియోస్ కూడా తీయలేదు. అయితే మనం మళ్ళీ త్వరలోనే దుబాయ్ వెళ్తాం అనమాట. అప్పుడు కంపల్సరీ ఇవన్నీ నేను డీటెయిల్గా మంచి బ్లాగ్స్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీ అభిరామార్య సైనింగ్ ఆఫ్.